అసలు రక్తం పాపాలను కడగడం ఏంటి? అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని మనందరం ఇలా ఒంటి మీద పోసుకుంటే మన పాపాలన్నీ క్షమించబడతాయి. మరి ఎలా కడుగుతుంది రక్తం అనేది? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మనుష్యుల పాపాలను ఎలా కడుగుతుంది? పౌలు చెప్పినట్టు క్రీస్తు రక్తం ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. మరి కనబడిన రక్తం అంటే భౌతికంగా చిందించబడిన రక్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో ఆయన కొరడా దెబ్బలు తిన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఆయన సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు చిందించిన ఆ రక్తం పాపాన్ని ఎలా కడుగుతుంది? చూడండి ఇక్కడ రక్తం అనేది పాపాలను ఎలా కడుగుతుంది అనేది లిటరల్ గా తీసుకోకూడదు. అంటే నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అది చిందించబడింది. ఆ చిందించబడిన ఆ రక్తం అనేది అందరూ ఎవరైనా ఇలా ఒక దాంట్లో పట్టారు. ఆ పట్టిన దాన్ని ఎవరైతే పాపం చేశారో వాళ్ళు ఆ ఒంటి మీద పోసుకొని శుభ్రంగా మరలా ఇలా తుడిచేసి మరలా దాన్ని బౌల్లో పోసి అలా అందించుకుంటూ నేటి వరకే రాలా. ఇది కాదు. అంటే బైబిల్‌లో ఏదైనా చెప్పబడిందంటే దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. దాని వెనకాల వేరొక భావం అనేది ఉంటది. ఇంతకసల ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం ఎందుకు పెట్టారయ్యా అంటే, మనుషుల పాపాలు క్షమించడానికి. మనుషుల పాపాలను తీసివేయడానికి. ఈ మనుషుల అంటే ఎందుకని సిలువలోనే ప్రాణం పెట్టారంటే, నీ పాపానికి శిక్ష ఇంత ఘోరమైనది, ఇంత హీనమైనది, ఇంత నీచమైనది నీ పాపం అనటానికి ఇదిగో నా సిలువను చూడు. నీ పాపం ఇలా కొట్టివేయబడుతుంది, ఇలా తీసివేయబడుతుంది, ఇలా నా రక్తంలో తీసివేయబడుతుంది. అంటే నీ పాపం ఇంత హీనమైనది, దీనికి శిక్ష ఎంత ఘోరంగా ఉంటుంది అని చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టారు. మరి ఆయన శరీరం నుండి చిందించిన రక్తం పాపాలను ఎలా కడుగుతుంది? దీన్ని లిటరల్ గా తీసుకోకూడదు. అంటే అక్షరార్థంగా తీసుకోకూడదు. ఇది రక్తం ఎలా కడుగుతుంది అంటే సింబాలిక్. సింబాలిక్ అంటే ఒక సాదృశ్యంగా, అదొక గుర్తుగా నీ పాపం క్షమించబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో అనడానికి అదొక సాదృశ్య రూపకంగా చూపబడింది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. యోహాను 6:54. అంత్యదినమున నేను వాడిని లేపుతాను. అంటే నా శరీరాన్ని తిని నా రక్తం తాగు అంటే ఇప్పుడు లిటరల్ గా తీసుకోవాలి దాన్ని. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని తాగాల మనం. అంటే దాన్ని అక్షరార్థంగా తీసుకోవాలా మనం? అక్షరార్థంగా తీసుకోకూడదు. దానికి సాదృశ్యంగా ఏమొచ్చిందో మనకి? దానికి బదులుగా ప్రభు బల రొట్టె ద్రాక్షారసం వచ్చింది మనకి. అంటే ఇప్పుడు నిజంగానే ఆయన శరీరాన్ని తినమనా? నిజంగా ఆయన రక్తాన్ని తాగమనా? కాదు. సింబాలిక్ ఎక్స్‌ప్రెషన్ అంటారు దాన్ని. ఇంకా మీకు ఉదాహరణ చెప్తాను. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణాన్ని తీసుకొస్తది. యోకోబు 1:15. అంటే ఇప్పుడు నిజంగా దురాశ అనేది ఏంటి అసలు? మనిషిలో ఉండే లక్షణం. మనిషిలో ఆ ఫీలింగ్. అంటే దురాశ అంటే సాధారణంగా గర్భం అనేది స్త్రీలకి మాత్రమే వస్తది. కానీ మరి దురాశకు రావడం ఏంటి? అది అసలు మనిషే కాదు. అదొక భావజాలం. అదొక లక్షణం. మనిషిలో ఉన్న ఒక లక్షణం. మరి దానికి రావడం ఏంటి? సాదృశ్యం. పోల్చి చెప్పటం. చూడండి మనకు బైబిల్ గ్రంథంలో మనం చదివేటప్పుడు బైబిల్‌లో చాలా మటుకు అక్షరార్థంగా తీసుకోకూడదు ఏది. దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం ఇవన్నీ ఏది అక్షరార్థంగా ఉండదు. మొత్తం అపోకలిప్టిక్ లిటరేచర్. అపోకలిప్టిక్ లిటరేచర్ అంటే వర్ణించి చెప్పడం. ఇప్పుడు దానియేలు కళ వివరిస్తారు కదా! నెబుకద్నెజరుకు వచ్చిన కళ ఏంటి? బంగారం, ఇత్తడి, ఎండి, ఇనుము. అంటే దాన్ని ఇత్తడి, ఎండి, ఇనుము, బంగారం కింద తీసుకోవాలా? లేదా 4 రాజ్యాలు ఏ విధంగా పడిపోతాయి, తర్వాత దేవుడు రాజ్యాన్ని ఏ విధంగా కట్టబోతున్నాడు అన్నది తీసుకోవాలా? గ్రీకులు, రోమియోలు, మదే పారసీకులు దీని గురించి కదా అక్కడ చెప్పబడింది. సో ఇలాగ అక్షరార్థంగా తీసుకోకూడదు. దాని వెనకాల వేరే భావజాలం ఏదో ఉంటది. సో ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఎలా కడుగుతుంది అంటే అదొక సింబాలిక్ ఎక్స్‌ప్రెషన్. నీ పాపం పోయింది, ఆ రక్తంలో కడిగివేయబడింది. నువ్వు పశ్చాత్తాపడితే నీ రక్తం ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కొట్టివేయబడుతుంది అనేది సింబాలిక్ ఎక్స్‌ప్రెషన్. సింబాలిక్‌గా చూపించడం. నీ పాపం పోయింది. ఎప్పుడు పోద్దంటే నువ్వు పశ్చాత్తాపడినప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే నీ లోకరక్షకుడును నువ్వు నమ్మినప్పుడు, ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, ఆయనే లోకరక్షణ నువ్వు నమ్మి ఆయనే ప్రభువు నీ నోటితో నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీ పాపాలను నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తంలో కొట్టివేయబడుతుంది. పశ్చాత్తాపడి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఆ రక్తంలో కొట్టివేయబడుతుంది. అది సింబాలిక్‌గా. మరి ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు చనిపోయారు కదా! మరి ఈ రోజు చేసిన పాపం ఎలా కొట్టివేయబడుతుంది అంటే చూడండి, దేవునికి
టైం, స్పేస్, మ్యాటర్‌తో పని లేదు. దేవుడు ఒక్కసారి ఏదైనా క్రియ జరిగించాడు అంటే అప్లికేబుల్ టు ఆల్ టైమ్. అన్ని టైమ్ లైన్స్‌కి ఉపయోగపడతదది. అదొక ఆయన ఒక మనిషి చేశాడనుకోండి అది అప్పటికి మాత్రం పరిమితం అవుతది. కానీ చేసింది ఎవరు? మనిషి కాదు. దేవుడు చేశాడు. చేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. అది అన్ని కాలాలకి పనిచేస్తదది. కాల పరిమితి ఉండదింకా. అన్ని టైమ్ లైన్స్‌కి అది ఉపయోగపడతది. సో, అది. అంటే చాలా మంది అడిగే ప్రశ్న ఇదే. అప్పుడెప్పుడో చిందించుకున్నా మరి ఈ రోజు పాపం ఎలా దేవుడికి టైం అంటూ ఏమి లేదు. దేవునికి సమయంతో పనేముంది? అన్ని కాలాలకి వర్తిస్తది. వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారైన ప్రభు సెలవిచ్చుచున్నాడు ప్రకటన గ్రంథం. సో, ఆయనకి టైంతో పని లేదు. సో, అన్ని కాలాలకి వర్తిస్తది. సో, అర్థమైందనుకుంటా. అసలు విషయం ఏంటంటే సింబాలిక్ ఎక్స్‌ప్రెషన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు లిటరల్‌గా గాదు. లిటరల్‌గా కాదు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని గొర్రె పిల్ల అన్నారు. అంటే నిజంగా గొర్రెనేనా ఆయన? కాదు. నేచర్, ఆ స్వభావం, ఆ సాత్వికం, ఆ తగ్గింపు దానిని పోల్చి గొర్రె పిల్ల అన్నారు. సో, దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. దాని వెనక ఏదో భావం ఉంది. ఏ భావం ఉంది? ఆ తగ్గింపు, ఆ సాత్వికం. అలా తీసుకోవాలి బైబిల్‌లో ఉన్నది. యెషయి మొద్దు నుండి చిగురు మొలిచింది. ఏ మొద్దు? యెషయిది ఏ మొద్దు? సో, ఇలా అక్షరార్థంగా ఏది తీసుకోకూడదు. దాని వెనకాల వేరే భావజాలం అనేది ఉంటది. సో, రక్తం అనేది సింబాలిక్‌గా తుడిచివేయబడుతుంది. లిటరల్‌గా కాదు. మరి ఇప్పుడు రక్తం కడుగుతుందంటే ఇప్పుడు అందరూ ఒంటి మీద పోసుకోవాలా రక్తాన్ని? కాదు. సింబాలిక్. అదొక గుర్తుగా, అదొక సాదృశ్యంగా. నీ పాపం కొట్టివేయబడుతుంది అనడానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం అనేది ఒక సాదృశ్య రూపకంగా. నీ పాపం పోయింది అనడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ, నీ పాపం ఇంత హీనమైనది, ఇంత నీచమైనది, దానికి శిక్ష ఆ రేంజ్‌లో ఉంటది. అంటే అంత ఘోరంగా ఉంటది పాపానికి శిక్ష అనేది. సో, అందుకని ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి మనందరిని రక్షించారు. సో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి. రక్షణ పొందుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడైనను గాక.